కాగ్నిజెంట్ సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ గ్లోబల్ క్యాంపబిలిటీ సెంటర్ భాగస్వామ్యంతో తెలంగాణలోని గ్రామీణ కళాశాల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫ్లాగ్షిప్ అవుట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019లో హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఇప్పటికే 4000 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమం ద్వారా కాగ్నిజెంట్లో టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాలు పొందిన 478 మందిలో 92% మంది మహిళలే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం 100కు పైగా కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ద్వారా 60,000 మంది విద్యార్థులకు చేరువైంది. కాగ్నిజెంట్ అవుట్రీచ్ కార్యక్రమంతో భాగస్వామ్యం తమ వ్యాపార లక్ష్యాలను సమాజానికి విస్తరించడానికి వీలు కల్పిస్తుందని సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మైఖేల్ రెడ్చేజ్ అన్నారు. Families' lives. I think it's really important that we're able to give these young women education in STEM technologies. So it's just terrific. I think we're incredibly proud to partner with Cognizant and make a small difference here. Yeah, this is the first time that you're participating in this program, sir? Yes. So Citizens Bank is where we've just opened up a global capacity center here in Hyderabad in April. So it's just over 100 days. We've already hired about 360 plus colleagues in mobile technologies, data engineering, artificial intelligence, and we will plan to hire about 1,000 by the end of next April. Started as a small program. మా అసోసియేట్స్ కొంతమంది వెళ్ళి రిమోట్ కాలేజెస్కి వెళ్ళి వాలంటీర్ చేసి ఆ స్టూడెంట్స్ కి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ గా తయారు చేయడానికి వి స్టార్టెడ్ వెరీ స్మాల్ 2019లో ఇప్పటికీ 4,000 మంది స్టూడెంట్స్ ని ఇంపాక్ట్ చేసాము. అందులో అబౌట్ 500 మందిని కాగ్నిజెంట్ లోకి రిక్రూట్ చేసుకున్నాం. అందులో 90% అమ్మాయిలు, గర్ల్స్ ఫ్రమ్ రూరల్ విలేజెస్. సో ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసి తెలంగాణలో ఉన్న రిమోట్ కాలేజెస్ అన్నిటికీ వెళ్ళి అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళ కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి ఫ్యూచర్ లో వాళ్ళకి జాబ్ రావడానికి కావాల్సిన స్కిల్ సెట్ ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వీలైనంత వరకు కాగ్నిజెంట్ లో వర్క్ ఫోర్స్ లో తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నిస్తాం.